ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏం పెద్దమ్మా బాగున్నావా? ఓటు ఎక్కించుకున్నావా? ఓటు ఎక్కించుకున్నావా? ఎంతమంది ఉన్నారు ఓటర్లో? 4 ఇచ్చినారా? ఎవరు వచ్చింది? సుధాకర్. ఇచ్చినారు పారాలు? మీకు ఇచ్చినారు కాదు, మీరు ఇచ్చినారా? రాజేష్ గారు, నరేష్ వాళ్ళు కూడా వీళ్ళు ఫోన్ చేసి వీళ్ళు సాయం ఖచ్చితంగా తీసుకున్నారు. దానికి ఎన్ని ఉన్నాయి ఓట్లు? ఎవరు పోయినారమ్మా? ఏమ్మా ఇచ్చినారా మీరు? ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా? 2 ఇచ్చినారా? అంజలిను మన వీళ్ళు రాసి ఎక్కడగా మిగతా కాన్స్టిట్యూన్సీలు ఏం చేస్తున్నారంటే బిఎల్ఏ కలెక్ట్ చేస్తున్నారు. బిఎల్ఓ ఒకటి వస్తుంటారు. బిఎల్ఏ కలెక్ట్ చేసి ఏమో ఇచ్చినారక? ఎన్ని ఫామ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయక? 5 వస్తున్నాయా? ఎన్నాళ్ళు ఇచ్చా? మరి ఎందుకు ఎక్కట్లేదు? వారమైనా కానీ నోటీస్ ఇస్తారంట. అప్పుడు తెచ్చి ఏం అవసరం చేస్తాం. ఏం చేసినారు? అంతా ఈ పని మీద ఉన్నారు. ఎన్ని ఉంటున్నాయి? నీకు ఇచ్చినావా? అయిపోయినాయా? ఫారాలు ఇచ్చేసినావా అంట? ఇదే ఉన్నాయా? ఎక్కడ ఫిల్అప్ చేసి తీసుకున్నాడు కదా. ఓకేనా? ఇది మొత్తం 5 ఉన్నాయి. కర్నూలు నుంచి వచ్చామా? ఆలూరు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 153 కదా మనం. అక్కడ నుంచి మనకు కావాలి. ఎన్నాలా? వారమైనా తీసుకుపోయినా పేపర్లో? ఎన్నాలా? వారమైనా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ఫామ్స్ పంచడము, అలాగే వెనక్కి తీసుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 45% అయిపోయింది. ఇంకా 55% వరకు పెండింగ్ ఉంది. దానిలో భాగంగా మా బిఎల్ఏల్ని అలాగే బిఎల్ఓల్ని కలుపుకొని మొత్తం హౌస్ వైజ్ తిరిగి కలెక్ట్ చేయమని చెప్పేసి మా బిఎల్ఏల్ని అలాగే మా యూనిట్ ఇన్ఛార్జ్ని, క్లస్టర్ ఇన్ఛార్జ్ని వీళ్ళందరినీ కోరడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మా బిఎల్ఏలతో కలిపి నేను కానీ రావడం జరిగింది. ఎస్ఐఆర్ మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఎవరికైనా అంటే విపరీతమైన అనుమానాలు పుట్టిస్తున్నారు. అంటే మీ ఓట్లు పోతాయంట అని చెప్పేసి, లేకపోతే మీ ఓట్లు తీసేస్తారంట అని చెప్పేసి కొంతమంది అదే పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. ముఖ్యంగా ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ ఈ ఓటును పోగొట్టుకోకుండా ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వచ్చిన ఫామ్స్ ఫిల్అప్ చేసి మనకి ఇస్తే, అలాగే మీ ఓటరు అలాగే ఉంటుంది. 2002 ఓటర్ లిస్ట్ ప్రామాణికంగా తీసుకొని ఈరోజు 2026లో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ 2002లో మీ దగ్గర లేకపోయినా 12 రకాల గవర్నమెంట్ కార్డ్స్, గుర్తింపు కార్డులు ఏమన్నా ఒక 2 కార్డులు ఇచ్చేస్తే ఆ ఓటు అలాగే కొనసాగించుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. బిఎల్ఓలు కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఖచ్చితమైన సమాచారం ఇచ్చి
వాళ్ళకి కావలసిన ఏవైతే పత్రాలు ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేసి వాళ్ళకి సహకరించాలని చెప్పేసి అనంతపురం అర్బన్ ప్రజలకు కనుక్కోవడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరన్నా కొత్తగా అంటే 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళని ఇది మంచి అవకాశం, దీన్ని కానీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే మా బిఎల్ఏలు ఎవరన్నా వృద్ధులు కానీ లేకపోతే అంటే చదువు రాని వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ మా బిఎల్ఏలు అలాగే బిఎల్ఓతో వెళ్ళి కలిసి వాళ్ళకి మన ఫామ్ ఫిలప్ చేసి ఈరోజు ఓటర్ లిస్ట్లో ఎన్రోల్మెంట్ చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈ కార్యక్రమం మొత్తం అంతా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా మా కలెక్టర్ గారు గత 20-25 రోజుల నుంచి మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అనేక ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 14వ తేదీ ఈ కార్యక్రమంకి లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును ఎన్రోల్ చేయించుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తాను.